కార్తీక పౌర్ణమి రోజు ఏ ఏ పనులు చేస్తే దైవ కృప కలుగుతుందో తెలుసుకుందాం. హిందూ మాసంలో కార్తీక మాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలో కొన్ని పనులు చేస్తే దైవ కృప లభించడం ఖాయమని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో గంగా స్నానం చేస్తే జన్మలో చేసుకున్న పాపాలు నశిస్తాయని చెబుతున్నారు. గంగా నదిలో స్నానం చేయలేకపోతే ఇతర నదులలో స్నానం చెయ్యాలి. కుదరకపోతే గంగా జలాన్ని నీళ్ళలో కలిపి స్నానం చేయాలి. కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి విష్ణువుని పూజిస్తే మంచిది. కార్తీక మాసంలో ఇంట్లో, గుడులలో, నదీ తీరాలలో దీపాలను వెలిగించాలి. దీపాలు వెలిగించడమే కాదు, దీపదానం చేసిన బోలెడు పుణ్యం. దీనివల్ల జీవితంలో కమ్ముకున్న చీకట్లు తొలగుతాయి. కార్తీక మాసంలో విష్ణు ఆరాధన చాలా ముఖ్యమైనది. కార్తీక స్నానం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం విష్ణువే నమః అనే మంత్రం జపం చేయాలి. విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ముందు తులసి ఆకులను ఉంచితే విష్ణువు సంతోషిస్తాడు. పేదలకు, బ్రాహ్మణులకు బట్టలు, ధాన్యం, నీరు, ఇతర అవసరమైన వస్తువులు దానం చేస్తే పుణ్యం. ఆవులకు, పక్షులకు మేత వేయడం, ధాన్యం తినిపించడం చేస్తే మంచిది.